ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో మన కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఒకరు బై నేమ్ కోవాసి సోమడా అలియాస్ ముఖేష్, అతను సొంత ఊరు గోంపాడ్ విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్లో, అతనికి అరెస్ట్ చేయడం జరిగిన నిన్న అతను కొన్ని డెటోనేటర్స్తో సహా కొన్ని కోడెక్స్ వైర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో మనకి వెహికల్ చెకింగ్ చేస్తున్న టీం ఈ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి అతన్ని మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగిన. ఈ ఏసీఎం ర్యాంక్ కాడర్ మావోయిస్ట్ పార్టీలో సోమడా కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు. అతను ఈ పార్టీలో 2014లో జాయిన్ అయ్యి అప్పుడు ఈ మంగడు ఈ ఏరియా కమిటీలో ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. అతనితో సహా తిరిగి చాలా ఆఫెన్స్ చేసేవాళ్ళు. ముఖ్యమైన మనకి దృష్టిలో మీ సమక్షంలో పెట్టిన క్రైమ్స్లో అతను మనకి చింతూరు ఏరియాలో బూబీ ట్రాప్స్ చేయడం, అదేవిధంగా వెహికల్ బర్నింగ్స్ చేయడం, సెక్యూరిటీ ఫోర్సెస్ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంట ఏరియా కమిటీ వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి అప్పుడు పోలీస్ పార్టీ మూమెంట్ని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళపైన దాడి చేయడం, ఆ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. సుమారు 13 ఆఫెన్సెస్ అతని పేరు మీద ఉన్నాయి. సో ఈ ఏసీఎం ర్యాంక్ సోమడా ఈరోజు మీ దృష్టిలో మీడియా మందులు దృష్టిలో పెడుతున్నాం. కొంట ఏరియా కమిటీ యాజ్ వీ స్పీక్ ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయినా ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్ సుక్మా మల్కాన్గిరి బార్డర్ ఏరియాలో, అదేవిధంగా సుక్మా బీచ్ సుక్మా ఏరియాలో చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, యాంటీ నక్సల్ ఆపరేషన్స్. దాంట్లో రీసెంట్ టైమ్స్లో మంచి సక్సెస్ కూడా వచ్చినాయి. ఈ సోమడాకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ. అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం వెళ్తున్నాయి. ఏవైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సాయం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం, పోలీస్ పార్టీ ఏమైనా ఎయిర్ డామినేషన్కి వెళ్తున్నా కానీ ఆర్ మూమెంట్ చేసిన వాళ్ళపైన ఏమైనా క్రైమ్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు చేస్తున్నాం. సో అతన్ని యూఏపీఏ యాక్ట్లో కేసు నమోదు చేయడం జరిగిన నిన్న చింతూరు పోలీస్ స్టేషన్లో. ఈరోజు అతన్ని రిమాండ్ కోసం పంపిస్తున్నాం. వెపన్స్ ఏమైనా దొరికాయి సార్? వెపన్స్ కాదు, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికినాయి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు చూసిన ఎస్పెషల్లీ సుక్మా ఏరియాలో అండ్ బార్డర్ ఏరియా సుక్మా మల్కాన్గిరి ఏరియాలో ఈ ఐడీస్ బ్లాస్టింగ్ కానీ బూబీ ట్రాప్స్ పెట్టిన చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పటి నుండి మనకి ఆపరేషన్ కగార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అప్పటి నుండి ఈ మావోయిస్ట్ పార్టీలో ఉంటే వాళ్ళకి లీడర్షిప్ ఆల్రెడీ చలపతి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. ఎట్లాగా మిగతా మావోయిస్ట్ మెంబర్కి కూడా చాలా ఎక్కువ భయం వచ్చింది. ఈ సోమడా కూడా ఈ క్రమంలో ఈ ఏరియా ఇంటీరియర్ ఏరియా నుండి బయటికి వచ్చేసి ఏమైనా ప్రొక్యూర్మెంట్ కోసం బయటికి వచ్చారు. సో దట్ మనకి పోలీస్ పార్టీకి మూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, వాళ్ళకి బూబీ ట్రాప్స్ పెట్టి ఆర్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో ఐడి రెడీ చేసి పోలీస్ పైన దాడి చేయడం. దీనికోసం అతను ట్రై చేసిన సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సోమడా మీద ఏమైనా రివార్డ్ ఉంది సార్? రివార్డ్ ఏమైనా ఉందండి సోమడా పైన? అవును. ఎంత ఉంది? ప్రతి ఏసీఎం కార్డర్కి మినిమం 2 to 5 lakhs మధ్యలో ఉంటున్నాయి. అతను స్పెసిఫిక్స్ చూసి చెప్తాను.